విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ జూలై 31st అయితే రిలీజ్ అవుతుంది భయ్యా. అయితే ఈ మూవీ తెలుగు ఆర్ తమిళ్లో మాత్రం రిలీజ్ అవుతుంది. హిందీలో ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, ఈ మూవీకి మంచి హైపే ఉంది. అలాగే అనమాట మూవీలో మంచి కాస్టే ఉంది. అదే కాకుండా డైరెక్టర్కి నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే విజయ్ దేవరకొండ అనమాట ఈసారి పూర్తిగా తన బాడీనే మర్చిపోయి తన అనమాట బెస్ట్ యాక్టింగ్ అయితే చేశాడు. క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ మూవీ నుండి వచ్చిన టీజర్ కానీ రీసెంట్గా అనమాట రిలేటెడ్ ప్రోమోలో కానీ, అదే కాకుండా అనిరుద్ మ్యూజిక్ ఇదంతా హైలైట్గా అయితే ఉంది. మూవీలో మంచి కంటెంట్ ఉంది, మంచి కాన్సెప్ట్ కూడా ఉంది. ఇది చాలా మందికి తెలిసిందే. అయితే ఈ మూవీ అనమాట తెలుగు ఆర్ తమిళ్లో మాత్రం రిలీజ్ అవుతుంది. హిందీలో అయితే రిలీజ్ అవ్వట్లేదు. అసలు ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సింది 3 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఒకసారి అనమాట అంటే సినిమాలో అనమాట కొన్ని సీన్స్ అనమాట రీషూట్ చేశారు. ఎందుకంటే ఒక సీన్ అయితే షూట్ చేశారు, ఆ సీన్ కన్నా ఇంకా బెటర్ తీయొచ్చు అనమాట ఆ సీన్ అయితే రీషూట్ చేశారు. అదే కాకుండా ఇంకోసారి ఒక సినిమా అయితే పోటీకి వచ్చింది. ఇంకొన్ని కారణాల వల్ల అనమాట ఒకసారి అయితే పోస్ట్ పోన్ అయింది. జూలై 31st అనమాట ఈ మూవీ టీం ఫిక్స్ చేసిన డేట్ కాదు, ఓటీటీ వాళ్ళు ఫిక్స్ చేసిన డేట్. ఓటీటీ వాళ్ళకి అనమాట ఒక రూల్ అయితే ఉంటుంది భయ్యా. మూవీ రిలీజ్ అయిపోయి పబ్లిష్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓటీటీ వాళ్ళకైతే మూవీ అయితే వెళ్తుంది. కానీ వాళ్ళైతే కింగ్డమ్ మూవీ రైట్స్ అయితే కొనుక్కున్నారు. దాని కారణంగా అనుకున్న డేట్ కనమాట కింగ్డమ్ మూవీ రిలీజ్ అవ్వలేదు. దాని కారణంగా ఓటీటీ వాళ్ళు ఈ డేట్ని అయితే ఫిక్స్ చేశారు. అయితే ఆ డేట్నే ఈ మూవీ అయితే వస్తుంది. అయితే ఈ మూవీ హిందీలో ఎందుకు రావట్లేదు అంటే, అయితే ఈ విషయంలో హిందీలో ఒక రూల్ అయితే ఉంటుంది భయ్యా. అంటే హిందీ మార్కెట్లో హిందీ థియేటర్స్ విషయంలో ఒక రూల్ అయితే ఉంటుంది. ఏంటంటే 8 వారాల పాటు అనమాట థియేటర్లో ఆడిన తర్వాత అనమాట వాళ్ళైతే ఓటీటీకి అయితే ఇస్తారు. ఆ రకంగా అనమాట ప్రతి మూవీతో అయితే మాట్లాడుకుంటారు. మూవీ టీంతో కూడా మాట్లాడుకుంటారు. వెబ్ సిరీస్ వచ్చినా సరే ఆ రకంగానే మాట్లాడుకుంటారు వాళ్ళు. అయితే కింగ్డమ్ మూవీ అనమాట మంచి కాన్సెప్ట్తో వచ్చినా సరే వీళ్ళు అనమాట కావాలని ఈ రకంగా అయితే రిలీజ్ చేయనివ్వట్లేదు. కింగ్డమ్ మూవీ టీమే అనమాట రిలీజ్ చేయనివ్వట్లేదంట. ఎందుకంటే భయ్యా ఈ మూవీని ప్రొడ్యూసింగ్ చేస్తుంది ఎవరు? నాగవంశీ గారు. నాగవంశీ గారు అనమాట వార్ 2 మూవీ రైట్స్ కూడా ఉన్నారు. అయితే వార్ 2 మూవీకి అడ్డం వస్తుంది ఈ మూవీ కింగ్డమ్ మూవీ. కింగ్డమ్ మూవీ కూడా మంచి కాన్సెప్ట్తో వస్తున్న మూవీ కదా అనమాట, కొద్ది కలెక్షన్ తగ్గుతాయన్నమాట ఈ రకంగా అయితే చేశారు అని నాకైతే అనిపించింది. వాళ్ళు థియేటర్స్ అనమాట ఇంకో రకం కూడా మాట్లాడుకోవచ్చు. ఏంటంటే వారాలు కూడా థియేటర్లో ఆడిన తర్వాత ఓటీటీకి అయితే ఇవ్వచ్చు. కానీ అనమాట ఓటీటీ వాళ్ళు అనమాట ఈసారి కింగ్డమ్ మూవీకి మంచి రేట్ అయితే ఫిక్స్ చేశారు. దాని కారణంగా అనమాట ఈ మూవీ టీం ఈ రకంగా ఆలోచించుంటారు. ఒక మూవీ రిలీజ్ అవ్వాలి అంటే అక్కడ అనమాట థియేటర్స్ అనమాట ఎంతో అంత పే చేయాలి. ఇది అందరికీ తెలిసిందే. ఆ పే చేసేది ఏదో అనమాట వీళ్ళు అంతకుముందే ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఓటీటీ వాళ్ళు. దాని కారణంగా ఇదంతా అవసరం లేదులే, మనకి రిస్క్ ఎందుకు అనుకున్నారు అని నాకు అనిపించింది భయ్యా. ఎందుకంటే కింగ్డమ్ మూవీ అనమాట మంచి కాన్సెప్ట్తో వస్తుంది. అక్కడ కూడా రిలీజ్ అయితే ప్యాన్ ఇండియా వైజ్గా అనమాట విజయ్ దేవరకొండకి మంచి మార్కెట్ బిల్డ్ అవుతుంది. దీన్ని పక్కన పెట్టేసి ఓటీటీ వాళ్ళ గురించి ఇంకో మూవీ గురించి అనమాట కింగ్డమ్ మూవీ ఈ రకంగా అయితే రిలీజ్ చేయనివ్వట్లేదు భయ్యా. ఈ రకంగా రిలీజ్ చేయనివ్వట్లేదు అంటే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే విజయ్ దేవరకొండ మార్కెట్ పడిపోతుంది. అదే కాకుండా మూవీ టీంకి ఏమైంది, 2 పార్ట్స్ వస్తున్న మూవీకి అనమాట మంచి హైప్ రావాలి. కానీ డైరెక్ట్గా ఓటీటీ ఇవ్వడం ఏంటి అని నాకైతే అనిపించింది. మరి ఓటీటీకి ఇవ్వడం రైటా రాంగా అని మీరు ఒకనారు కామెంట్ చేయండి. నాకైతే డెఫినెట్గా రాంగే అని నాకైతే అనిపించింది.